హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనుకున్నాను యేసు ప్రభు వారికి ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాలు. హల్లెలూయా. అమ్మా మీరు కూడా యేసు ప్రభు వారి భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికారమ్మా? అంటే ఆయన మానవుడిగా అవతరించి తన బాధ్యత నిర్వర్తించడానికి 33.5 years పట్టింది. కేవలం 33.5 సంవత్సరాలు తన బాధ్యతనంతని కూడా నెరవేర్చి తండ్రి యొక్క మహిమను పొందిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మన తల్లిదండ్రులకి మన బాధ్యత ఎంతసేపు మనం నిర్వర్తిస్తున్నాం చెప్పండి? తల్లిదండ్రుల బాధ్యత పిల్లలుగా మనం ఏం చేస్తున్నాం? నాకేం తెలుసమ్మా, మీరు అన్నారు, మేము ఎదిగాము, మీరు పెడుతున్నారు, మేము తింటున్నాము. మాకేం తెలిసి మేమేం చేయాలి? మాకు ఉద్యోగం వస్తే మేము చేస్తాం, మాకు పని ఏదైనా వచ్చేస్తే మేము పని చేస్తాం, లేకపోతే మేమేం చేస్తాం. యేసు ప్రభు అలాగనలేదు, అలాగనలేదు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా తీసుకున్న నిర్ణయం. తండ్రి నన్ను పంపించాడు, నేను బాధ్యత నిర్వర్తించాలి. అందుకని ఆయన బాప్టిజం తీసుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, నేను ఆనందించుకున్నానని. వండర్ఫుల్ వాడు. ఎంత సంతోషకరమైన ఆ తండ్రి ఎంతగానో సంతోషించాడు. అంటే ఆయన బాప్టిజం తీసుకున్నప్పటికే తండ్రి సంతోషించాడు. ఆయన ప్రవర్తన, ఆయన లోబడుట, తండ్రి మాటలు, తల్లిదండ్రుల మాట వినట, ఆయన ఎక్కడ సమాజం మధ్యన, పెద్దల మధ్యన, సంఘముల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన ఎట్లా ఉన్నారు? ఆయన వ్యక్తిగా తగ్గించుకొని ఉన్నారు. ఈరోజు ఆయన దేవుడిగా పిలువబడడానికి కారణం అదే. కారణం ఆయన నమ్ముకోవడానికి కారణం అదే. నేను కోట్ల కుటుంబం నుంచి వచ్చాను. ఒక రిచ్ పర్సనే, ఐఎమ్ నాట్ ఆర్డర్ పర్సన్. చాలా డబ్బులు లేదు. 99లోనే నేను ఫ్లైట్లో తిరిగాను. 99లో ఫ్లైట్ తిరిగాను. గాజు ఒక పెద్ద షాప్ ఉండేది. అయితే అట్లా అయితే తిరగబడిపోయింది. నేను చనిపోవాలని నిర్ణయం కూడా తీసుకున్నాను. చనిపోవాలని నిర్ణయం కూడా తీసుకొని నేను ఉండేది అగడపూడిలోని రాజోకల షాప్ ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే ప్రభువు నమ్ముకోవడానికి ముందుగా నేను సింహాసనం లోపలికి వెళ్ళిపోయాను చనిపోవాలని. ఎవరికి కనబడకుండా ఒక మంచి హోదాలో ఉన్నాను కదా, బాగోదు, ఎలా పడితే చనిపోతే బాగోదు, తెలియకుండా చనిపోవాలని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ సింహాచలం అంటే ఎక్కడి నుంచి వచ్చినా అగడపూడి నుంచి నడుచుకొని వచ్చి సింహాచలం లోపల, అడివారం లోపల తుప్పల్లోకి వెళ్ళి చనిపోదామని నేను నిర్ణయం తీసుకున్నాను. ఎవరికి కనపడకూడదు అని. అన్నప్పుడు ఇంకా నోట్లో గన్నేరు పిక్కలు వేసుకున్నాను. అన్నప్పుడు అట్మాస్ఫియర్గా నా వెనక నుంచి ఒక థాట్ వచ్చేది, నాకు తాకింది. అప్పుడు నన్ను తాకినప్పుడు నాకేం తెలియదు, నేను భక్తిపడినా. అప్పటికే నేను కోమక కాబట్టి తిరుపతి నేను 40-30 times నేను వెళ్ళి ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే డిఫరెన్స్ యేసు ప్రభు వారికి లోకం యొక్క డిఫరెన్స్ మీకు ఏదైనా నా దేవుడు చెప్పాలని నాకు ఆశ ఉన్నాను. అయితే అలాంటిది నా థాట్ వెంట నుంచి ఒక నన్ను తాకింది, ఏదో వచ్చి తాకినప్పుడు వెంటనే కళ్ళు నేను ఒకసారి భయపడి ఎలా చూసినప్పుడు ఏమీ లేదు, నా నోట్లో ఉన్న వంట కూడా బయటకు వచ్చేసాయి. ఉన్నప్పుడు ఏంటి ఎలా జరిగిందని ఎక్కువ నేను మళ్ళా ఓపెన్గా మైండ్ ఫ్రీ అయిపోయింది, వెళ్ళిపోయాను. కానీ నువ్వు చనిపోవాలి థాట్ నాకు పదే వస్తుంది. అయితే ఒకసారి నేను ఇంకా ఇక్కడ వైజాగ్లో ఉండలేను, మనసు నా మైండ్ కంట్రోల్గా లేదు, ఎక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేసాను. అది బెంగళూరు ట్రైన్. నా దగ్గర రూపాయి కూడా లేదు, రూపాయి కూడా నాకు లేదు. అంటే అడిగితే ఇస్తారు, ₹1,00,000 ఇస్తారు, 2 లక్షలు ఇస్తారు, 5 లక్షలు ఇస్తారు. కానీ అలాంటి ఆలోచన కూడా నాకు పుట్టలేదు, ఏమో ఎందుకో. అన్నప్పుడు నేను ట్రైన్ ఎక్కేసాను. ట్రైన్లో కూర్చున్నాను. టీటీ వస్తారేమో, అప్పటికేమో ఒక మంచి హై లెవెల్, కానీ టీటీ వస్తారేమో, టికెట్ అడుగుతారేమో, అవన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఏడ్చుకొని అలా కూర్చున్నాను. నాకు ఒక గ్లాస్తో నీరు ఇవ్వడం చూస్తాను. నేను నీరు తాగాను. ఆ నీరు తాగినప్పటికీ వెంటనే నాకు మెలకు వచ్చింది, కొంచెం బాడీ కంట్రోల్ అయింది. వదిలేసాను. ఆ బెంగళూరు రైల్వే స్టేషన్ దగ్గర బయటకు వచ్చేసాను. ఎవరు ఆపలేదు అనుకోని నేను బయటకు వచ్చాను. బయట ఫుట్పాత్ మీద పార్క్ ఉంది, పార్క్లో కూర్చున్నాను. పార్క్ దగ్గర కూర్చున్నాను. ఏం చేయాలి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నేనేం చేయాలి అనుకున్నప్పుడు ఎదురుగా ఒక అబ్బాయి టై కట్టుకుంటున్నాడు. ఒక బిజినెస్ మ్యాన్ టై కట్టుకుంటున్నాడు.
ఆ అబ్బాయికి టై కట్టుకోవడం రాకపోతే నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి ఆ అబ్బాయికి నేను టై ఆ లాడ్ బిగించి మెల్ల పెట్టి లాగాను. అన్నప్పుడు సార్ మీరు ఏంటి సార్ అంటే ఐఎమ్ నాట్ కన్నడ, నాకు తెలుగు తప్ప ఏమీ రాదన్న. అలా కాదు మీరు ఎక్కడి నుంచి వచ్చేసి మేము వైజాగ్. ఏంటి సార్ అంటే ఏం లేదులే అన్న. ఎందుకు ఆలోచించారు కూర్చోన్నాను. సరే ఇక్కడ కన్నడ వాళ్ళు చెప్పాడు ఎరండు అని కూర్చున్నాను. ఒక 10 minutes తర్వాత క్యారెస్ నాకు టిఫిన్ తెచ్చాడు, ఒక వాటర్ బాటిల్. సార్ మీరు తినేయండి సార్ అలా. లేదమ్మా నాకు లేదు సార్ మీరు తినండి సార్ పర్వాలేదు, నేను మీ బ్రదర్ లాంటి అన్నప్పుడు తిన్నాను. అయితే మీరు ఇక్కడే కూర్చొని నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. ఆ రోజు మళ్ళీ 1 o'clock వచ్చాడు అబ్బాయి. వచ్చి మళ్ళీ భోజనం తెచ్చాడు, భోజనం పెట్టాడు. అయిపోయిన తర్వాత మరి మీరు ఎక్కడికి వెళ్తారంటే ఐ డోంట్ నో, నేను ఎక్కడికి వెళ్ళి నాకు తెలియదు అన్న. అయితే ఏంటంటే నా రూమ్ వచ్చాను. ఉన్నప్పుడు అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక రోజంతా నాకు చాలా సదుపాయాలు చేశారు. అంటే దేవుని ప్రేమ అనే అనుకున్నాను, ఇప్పుడు అనుకుంటున్నాను అప్పుడప్పుడు. అయితే భోజనం పెట్టారు, బాగా రాత్రంతా మంచి సాగించారు. మీరు ఈ రూమ్లో ఉండండి సార్, నేను మళ్ళీ వెళ్ళి తర్వాత వస్తాను, సాయంత్రం వస్తాను, మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ రూమ్లో ఉంటుందంటే లేదమ్మా అంటే ఒక 1 day ఉన్నాను, 10 రోజులు అన్నాను, నేను కూడా నీకు వస్తాను. సరే మీరు కన్నడ కదా బెంగళూరు మీరు ఏం చేయగలరు సార్ అంటే పర్వాలేదులే నాకు ఏదైనా చేస్తాను. సరే అయితే నేనేం చేస్తానంటే నువ్వేం చేస్తాను అదే చెప్పి నేను చేస్తాను. సార్ మీరు కొంచెం బాగా ఉన్నట్లు కనపడుతున్నారు ఇది సార్ అంటే పర్వాలేదు నేను చేస్తాను అంటే నా ఉన్న లాంగ్వేజ్ కానీ తనకు అర్థమైంది నీట్గా అన్నప్పుడు తను కొన్ని ఐటమ్స్ నాకు ఇచ్చారు. నేను ఇవే అమ్ముతుంటాను సార్ అని. ఓకే మీరు ఎలాంటి బ్యాగ్ వేసి అవ్వాలని ఆ కొనుక్కొని మీరు బాధపడద్దు, మధ్యాహ్నం భోజనం తిందాం అందులో. నేను వెళ్ళి ఒక 1 hour తర్వాత నేను వచ్చేసాను. వచ్చాక బట్టల మీద కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నా బ్యాగ్లో సామాన్లన్నీ అయిపోయాయి. ఒక ఆఫీస్కి వెళ్ళాను, ఆ బ్యాగ్లో సామాన్లన్నీ అయిపోయాను. అబ్బాయి వచ్చి సార్ పర్వాలేదు సార్ మీరు బాధపడదు, ఏం అమ్ముకోవాలి పర్వాలేదు అంటే సామాన్లు అయిపోయామ్మా అన్న. అలాగే వెంటనే స్టన్ అయిపోయాడు. మీరు ఎలా మాట్లాడారు సార్ అని. ఏమో మాట్లాడినా అయిపోయాను. అలా నేను అక్కడ 15 days ఉన్నాను అబ్బాయి కానీ నాకు చాలా ఎక్కువ అమౌంట్ వచ్చింది. నేను ఓన్లీ బస్ ఛార్జీలకు మాత్రమే ట్రైన్ ఛార్జీలు తెచ్చుకొని మిగతా డబ్బులు అబ్బాయికి ఇచ్చినప్పుడు సార్ మీరు మళ్ళీ బెంగళూరు వచ్చిన ఫ్రెండ్స్ సార్ అనేసి వైజాగ్ నా శేషరావు పంపించాలి అంటే ఎందుకు చెప్తానంటే దేవుడు ఇప్పుడు ఆ అబ్బాయి ప్రభుని నమ్ముకున్నాను. నన్ను అప్పటికి పెద్దగా నాకు అనిపించి ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు, నాకు ప్రభు అంటే నాకు తెలియదు. ఎందుకంటే నేను బాగా డెప్త్లో ఉన్నాను. వచ్చిన తర్వాత వస్తే చాలా ఇబ్బంది పడ్డాను. నా ఒంటరిగా రూమ్లో కూర్చున్నప్పుడు ఎదురుగా ఒక ఇంట్లో నుంచి ఒక సిస్టర్ నన్ను పరిచయం చేస్తూ ఉంది. నా ప్రవర్తన అంతా సార్ యేసుప్రభు నమ్ముకోనంటే లేదండి నేను వెంకటస్వామి భక్తులండి నమ్ముకోండి. లేదు సార్ మీరు చాలా ఇబ్బందిగా ఉంటున్నారు, ప్రభు నమ్ముకొని ఆయన సహాయం చేస్తారన్నప్పుడు నేను అడిగాను ఒకటే, అదే మొదటి నేను అడగను. నీవు దేవుడు అయితే నేను ఇప్పటి వరకు ఈ దేవుడిని నేను నమ్ముతున్నాను, నీవు దేవుడు అయితే నాకు సమాధానం కావాలి. నేను అడిగిన ఆస్తిని అడగను, ఈ రోజుకి అదే అడుగుతాను. ప్రభు నాకు పీస్ ఆఫ్ మైండ్, నాకు కావాల్సిన సమాధానం కావాలన్నప్పుడు ఆ మరుసటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా సమాధానం అనేది నాకు లేదు. అంటే సమస్య అనేది లేదు, సమాధానం అనేది ఒకటి ఉంటుంది. ఆ సమాధానం దేవుడు ఇచ్చారు, అదే మన యేసు ప్రభువు వారు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అక్కడ సిస్టర్స్ బ్రదర్స్ వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు, అది దేవుని అద్భుతం. ఇక్కడ నిలబడి చెప్పాలంటే అది సేవకులకు మాత్రమే అనిపిస్తారు. అది సేవకులుగా వచ్చి మనల్ని నిలబెట్టాడంటే దేవుడికి ఘనత మహిమ ప్రభావములు. నేను నేటికి ప్రభువు నమ్ముకొని 2022లో నన్ను నమ్ముకున్నాను. అనేక పర్యాయాలు ఇక్కడ నిలబడి మాట్లాడగలిగాను. దేవుడు ఇచ్చిన గొప్ప బట్టి 10th class చెప్తున్నాను, ఐఎమ్ ఫెయిల్ కానీ దేవుడు ఐఎమ్ రిచ్. కాబట్టి అందుబట్టి దేవుని వందనాలు. దేవుడు వల్ల నాకు మంచి కుటుంబం, మంచి పిల్లలు, మంచి అంతా కూడా మంచిగా దేవుడు ఏర్పాటు చేశారు. అందుబట్టి దేవుని వందనాలు. దేవుడికి నేను ఎప్పుడు కూడా ఆటాడుతాను పిల్లలతో కూడా. ప్రభువుని నమ్ముకున్నాం, మనం ప్రభువుకి సాక్షాత్తంగా ఎదగాలి. మనం ఇప్పుడు ఎదుగుతామంటే ఇందాక సత్యప్రభు చెప్పారు, వాక్యం చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం ప్రతిదినము బాగా చదవాలి. ఒకసారి యేసుప్రభు వారు ప్రయాణం వెళ్తున్నప్పుడు ఒక దగ్గరకు వచ్చారు. ఆయన శిష్యులతో కాకుండా ఇంకొక వ్యక్తి వచ్చి ప్రభు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని నేను ఏం చేయాలంటే ఆయన ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ అంతా యేసుప్రభు చెప్పినప్పుడు సార్ ప్రభు నేను ఐఎమ్ రైట్ అన్నాను. అప్పుడు యేసుప్రభు నీకు ఒక పొరుగుగా ఉందని ఏమిటన్నప్పుడు నీ ఆస్తిని అంతా అమ్మి పేదలకు పంచిపెట్టు అన్నప్పుడు వెంటనే ఆయనకి వెళ్ళిపోయాడు ఆ పనులని.
కష్టం, చాలా కష్టం. మన ప్రభుని నమ్మేమో పేరు తప్ప ఆ యొక్క పరిపూర్ణత అనేది పర్సనల్ కాన్సెప్ట్. అది మనకి ఇండివిజువల్గా మనకు తెలియాలి. దేవుడితో నేను ఎట్లా నడుచుకుంటున్నాను, దేవుడితో నేను ఎలా ఉంటున్నాను, దేవుడితో ఎలాగ నేను మాట్లాడగలుగుతున్నాను, దేవుడితో నేను ఎలాగా సంభాషించుకుంటున్నాను, అది ఎట్లా కూడా మన ప్రవర్తన బట్టి, మనం చదివే దేవుడి వాక్యాన్ని బట్టి, మనం చేసే ప్రార్థన బట్టి, సేవకుల ప్రార్థన బట్టి మన మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా కూడా ఇది నాకు అప్పచెప్పిన మాట 7వ మాట. ఒకసారి చదవండి ఎవరైనా. శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఈరోజు అందరికీ తెలిసేది ఒకటే, ప్రాణము మాత్రమే. అందుకని ప్రయాస పడతారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాను మా డాక్టర్ గారు, మా వాడు బతికేయాలండి, మా ప్రాణం బతికేయాలండి. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టానా మా అబ్బాయి ప్రాణం బతకాలి, మా అబ్బాయి ప్రాణం బతకాలి. మన ప్రాణం అనేది రెండింటికి ఉంటుంది. ఒక జీవరాశులకి, హ్యూమన్ లైఫ్ మనిషికి కూడా ప్రాణం అనేది ఉంటుంది. కానీ తెలియలేదు ఒకటే, ఆత్మ. ఈ ఆత్మ చాలా ఇంపార్టెంట్. ఆత్మ నశించిపోతే మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. ప్రాణం పోయిందంటే అది ప్రాణం ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అనుకుంటాము మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం ప్రాణం పోయిందంటే. కానీ ప్రాణం తర్వాత ఇంపార్టెంట్ ఒకటి ఉంది, ఆత్మ. యేసుప్రభు అందుకనే చెప్పారు, అన్ని పనులు ఆయన పైన కంప్లీట్ చేసుకున్నారు. ఆయన వేదన చెందారు, బాధ చెందారు, దాహం వేసింది, దాహం అడిగారు. కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాలంటే ఆత్మ చాలా ఇంపార్టెంట్. ఆత్మ చాలా ఇంపార్టెంట్. మనకి అడ్రస్ తెలియకపోతే ఏం చేస్తాం? ఒక ఏరియాకి అడ్రస్ తెలియకపోతే అయితే కంగారు పడిపోతుంటాం. మన అడ్రస్ కావాలి. మన అడ్రస్ చాలా ఇంపార్టెంట్. ఆ అడ్రస్సే మన ఆత్మ. దేవుడు మన ఆత్మని ఇక్కడ పంపించాడంటే తిరిగి మనం ఆయనకు అప్పచెప్పాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒక యజమానుడి పని అప్పచెప్పాడంటే ఏం చేయాలి? ఆ పని అంతా కంప్లీట్ చేసి ఆ యజమానుడి దగ్గర ఓకే వెరీ గుడ్, బాగా చేసేవాడి పని అవుతుంది. అలాగే మన తండ్రి అయిన దేవుడికి యేసుప్రభువు తెలుసు కాబట్టి, కుమారుడు కాబట్టి ఏం చేశాడు? ఆయన ఆత్మను అప్పచెప్పుకుంటారు. ఈ దినాల్లో మనం ఎంతమంది దేవుడు మన ఆత్మను అప్పచెప్పుకుంటున్నాం? అది ప్రతిరోజు కూడా మనకి ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. అది ఉదయం వేసిన నుంచి సాయంత్రం వరకు మనం దేవుని చేతికి అప్పచెప్పుకుంటూ వెళ్ళాలి. శరీరము, ప్రాణము, ఆత్మ, జీవం మనం దేవునికి అప్పచెప్తూ వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి. వాక్యం చదవాలంటే బైబిల్ చదివే విధానం రావాలి, ప్రార్థన చేసే విధానం కావాలి. మనం ఒక డ్రెస్ వేసారంటే దానికి తోడు, ఆ డ్రెస్కి ప్యాంట్ సరిపడి చూస్తాం. దానికి కావాల్సిన పర్స్, షూ అన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తాం. అది ఇక్కడితో సరిపోదు. మనం కంప్లీట్ అయిన ఆత్మ చాలా ఇంపార్టెంట్. అందుకని యేసుప్రభువు వారు ఆ ఆత్మను చాలా ఇంపార్టెంట్గా తండ్రి అని దేవుడికి అప్పచెప్పారు. అప్పుడే అది పని పరిపూర్ణంగా జరుగుతుంది. మన ఆత్మ చాలా అప్పచెప్పుకోవడానికి దేవుడికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఆగతాయిగా మనం యేసుప్రభువుని నమ్ముకోకూడదు. యేసుప్రభువు పట్ల మనం ఉండకూడదు. మన ప్రవర్తనే ఒకరిని నడితే చెప్పండి అమ్మా, ఒకరిని నడితే ఒకరిని నడిపిస్తుంది. మనం ఎలా వాక్ చేస్తున్నామా, మనం ఎలా ఉంటున్నాం? నేను చేసే వ్యాపారం అంటారు, పెద్ద చాలా మంది వస్తుంటారు. ఆయన వస్తున్నప్పుడు అంటారు, ఎవరు చాలా బాగా మాట్లాడతారమ్మా, అందుకని నేను ఇండియాకి వచ్చి కొట్టానంట. థ్యాంక్ గాడ్, నీకు వందనాలు వేసాయంట. ఒక పెద్దవాడు వస్తారు, అక్క వీళ్ళందరికీ మీరందరూ ఎప్పుడైనా వస్తే ఇండియాలో కొనండి అన్నప్పుడు ఏంటో అలాగంటే లేదో మరి నేను చూస్తాను, నాకేదో సంతోషం, మీ మమ్మల్ని ఏదో ఉంటుంది, అందుకని నేను మమ్మల్ని రప్పిస్తుంటానంట. థ్యాంక్ గాడ్ ప్రభు, అది నీకే దయ, అది నీ సంకల్పమే, అది నీ ఇచ్చే కృప, దేవునికి వందనాలు. కాబట్టి మనం దేవునికి మన ఆత్మను అప్పచెప్పుకోవాలి. మన పిల్లల కొరకు, వాళ్ళ ఆత్మల కొరకు మనం ప్రాధాన్యపడాలి. సేవకులు ఎంతగానో ప్రయాసపడుతుంటారు. మనం వెళ్ళిపోతాం, మన అప్పచెప్పిన బాధ్యత సేవకులు ప్రార్థనలోనే నడుపుతారు. ఎట్లాగా మన కార్యాలు జరుగుతాయని అనుకున్నారు. సేవకులు ఎంతగానో ప్రయాసపడతారు, మనకు తెలియదు చాలా రకాలుగా. కాబట్టి మనం మన ఆత్మను దేవుడికి అప్పచెప్పుకునే విధానంలో మనం నడవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను కాక. చక్కగా శ్రీను గారు చివరి మాట 7వ మాట తీసుకొని తండ్రి చేతున్న ఆత్మ అప్పగించిన మాట మీద ధ్యానం చేసినందుకు బట్టి వందనాలు తెలియజేస్తూ అతను కుటుంబ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ మాట బట్టి ఒక 3 విషయాలు నేర్చుకుందాం.